సనాతన ధర్మం. అవును, సనాతన ధర్మం ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్గా మారింది. ఈ దేశ మూలమూలల్లో అణువులో కలిసిపోయిన ఈ ధర్మం సనాతన ధర్మం. దానినే నేడు మనం హిందూ ధర్మం అని కూడా పిలుచుకుంటున్నాం. కానీ ఇది కొంతమందికి రాజకీయ వస్తువుగా మారిపోయింది. కొన్ని వర్గాలు ఈ ధర్మాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేస్తుండగా, కొంతమంది ఈ ధర్మాన్ని కూలదోస్తామని, నాశనం చేస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. ఇందుకు ఈ పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దీంతో నేను మరిన్ని విషయాలతో ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. ఒకప్పుడు ఈ ప్రపంచం మొత్తంలో మెజారిటీగా ఇప్పుడు మనం పిలువబడుతున్న సనాతన ధర్మం ఉండేది. అది ప్రజల్లో ఇది ఒక మతము అనే కోణంలో ఏనాడు చూడలేదు. వారు అలా భావించుకోను లేదు. కానీ రాను రాను పాశ్చాత్య దేశాలతో పాటు మన దేశంలో కూడా మత కోణంలో విభజనలు ప్రారంభమయ్యాయి. వాటి విభజనల పుణ్యమే ఈనాడు మనకు కనిపిస్తున్న మతాలని కూడా మనం అనుకోవచ్చు. ఆయా కాలాల్లో ఆయా కాలులకు అనుగుణంగా, ప్రాంతాలకు అనుగుణంగా మానవాళికి ఉద్బోధన చేసిన మహనీయుల్నే మనం ప్రవక్తలు అని కూడా పిలుచుకుంటున్నాం. వారిని హిందూ ధర్మంలో దేవతలని కూడా పిలుచుకుంటాం. అది వేరే విషయం. అయితే చివరి వరకు మతాల ప్రాపకం లేదా ప్రాబల్యం కోసం ప్రవక్తలు చనిపోయిన చాలా కాలం లేదా కొన్ని సంవత్సరాల తర్వాత వారి అనుయాయులు ప్రవక్తల యొక్క సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రారంభించారు. ఒక దశలోనైతే వారి ప్రాబల్యం పెంచుకోవడానికి హింసాత్మక చర్యలకు కూడా పాల్పడ్డారు. ఇది నేను చెబుతున్న మాటలు కావు, చరిత్ర చెబుతుందే. చివరకు రాజకీయాలు కూడా మత కోణంలోనే ప్రారంభించారు. ఈ దశలోనే పాశ్చాత్య దేశాలు చర్చి ఆధీనంలోకి తీసుకున్నారు. రాజకీయాలు మొత్తం చర్చి చెప్పినట్లు వినాల్సిందే. ఈ క్రమంలోనే క్రూసేడీల పేరుతో కొంతమంది బయలుదేరారు. కోట్లాది మంది ప్రజలను మతం మారాలని బలవంతం చేశారు. వినని వారిని చంపివేశారు. కోట్లాది మందిని చంపివేశారు. ఇలాంటి అనేక హింసాత్మక చర్యలతో వారి మతాల ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. అయితే రాను రాను తమ స్వార్థం కోసం మతానికి, రాజకీయానికి, అలాగే ఇస్లామిక్ వర్గాలు కూడా తమ ప్రాబల్యం కోసం ప్రయత్నించాయన్నది చరిత్ర చెప్పిన సత్యం. అయితే మానవాళి మంచికి ప్రవక్తలు ఉద్బోధనలు చేస్తే రాను రాను తమ స్వార్థం కోసం మతానికి, రాజకీయానికి ప్రబుద్ధులు లంకెలు వేసి మనుషులను తమ చెప్పు చేతుల కింద దాచిపెట్టారు. ఇది మన దేశపు బయటి రాజకీయాలు కాగా, ఇటువంటి రాజకీయాలు మనకు కూడా కొత్త కాదు. మన దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన రాజకీయాలను మనపైకి ప్రయోగించడం ప్రారంభించింది. అవి మన ప్రజలకు అర్థం కాని రీతిలో ప్రయోగించారు. దానికి నిదర్శనంగా మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ముస్లిం వర్గాలు కాంగ్రెస్ పార్టీతో మాత్రమే ఉన్నాయి. అలా వారిని తమ ఓటు బ్యాంకుగా కాంగ్రెస్ మలుచుకోగలిగింది. సక్సెస్ అయింది కూడా. దాదాపు స్వాతంత్ర అనంతరం 75 సంవత్సరాల కాలంలో 50 ఏళ్ల పాటు వారి మద్దతుతో మన హిందువుల ఓట్లను కూడా కలుపుకొని ఈ దేశాన్ని పరిపాలించగలిగింది. అయితే ఇది హిందూ ప్రజలకు అర్థం కాని రీతిలో మాత్రమే జరిగింది. కాంగ్రెస్ హిందువులను మభ్యపెట్టడానికి మన రాజ్యాంగంలో 1976 ప్రాంతంలో ఇందిరాగాంధీ సెక్యులర్ అనే పదాన్ని కూడా చొప్పించింది. అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. ఎన్నాళ్ళు దాగుతుంది ఇటువంటి రాజకీయాలు? ప్రాంతీయంగా కూడా ఇదే రాజకీయాలను అన్ని ప్రాంతాల నాయకులు ప్రారంభించడం చేయసాగారు. దీంతో కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గి ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరిగింది. ఇదే తరహా రాజకీయ సూత్రం తమిళనాడులో డిఎంకే పార్టీ ప్రయోగం చేసింది. అనంతరం మరింత ముందుకెళ్ళి ఇప్పుడు ఇంకా స్పీడ్గా ప్రయోగం చేస్తోంది. మొదట ద్రావిడవాదం అంటూ వచ్చిన డిఎంకే బీజేపీలోకి అన్నామలై రాకతో ద్రావిడవాదం చెల్లుబాటు కావడం లేదని గ్రహించి ఈ తరహా రాజకీయాలను పుంజుకుంటోంది. అందుకే తమిళనాడులో ముస్లింలు, క్రిస్టియన్లు కలిపి దాదాపు 50% వరకు అయ్యారు. అందుకే సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ఉదయనిధి స్టాలిన్ పిలుపునిస్తూ రాజకీయాలు చేస్తున్నారు. అనేక ప్రజా సభల్లో ఈ రకమైన స్లోగన్లు వారు ఇవ్వడం జరిగింది. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి అంటే ఒక రకంగా హిందువులను లేకుండా చేయడమే. అంటే హిందూ దేశంలో హిందువులు కూడా లేకుండా చేయడమే వీడి రాజకీయ ప్రాపగండానా? ఒక ధర్మాన్ని నాశనం చేస్తామంటూ ప్రతిమలు పూని క్రిస్టియన్, ముస్లిం వర్గాలను, అందులోని అతివాదులను సంతృప్తి పరుస్తోంది.
ఈ రకమైన మత రాజకీయాలు అర్థం కానంత వరకే ఇలాంటి వారు రాజకీయాలు చేయగలరు. ఇటువంటి మత రాజకీయాలు హిందువులు చేస్తే ఈ దేశంలో సర్వ మత సామరస్యం దెబ్బతింటుందా తినదా మీరే ఆలోచించండి. ఒక రకంగా రాజకీయాలు, ఇలాంటి రాజకీయాలు ఈరోజు కాకుండా రేపైనా మైనారిటీలకు నష్టం కలిగించేవే. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే తరహా రాజకీయాన్ని దేశమంతా ప్రయోగిస్తోంది. క్రిస్టియన్ ముస్లిం ఓట్లను ఒక్కటి చేయడం ద్వారా అధికారంలోకి రావాలని చూస్తోంది. దీనికోసం దేశ నలుమూలల మూలవాసులైన హిందూ సనాతనలను వ్యతిరేకంగా ఎన్నో రకాల చట్టాలను కూడా మనకు తెలియకుండానే చేసి పెట్టింది. ఆ చట్టాలన్నీ హిందువుల మీద ప్రయోగిస్తే ఈ భారత గడ్డ మీద క్రమంగా హిందువు కనుమరుగు కావడం ఖాయం. తేరుకోవలసింది ఇక భరత జాతి మాత్రమే, భరత జాతి ఓటరు మాత్రమే. జై హింద్, భారత్ మాతాకి జై.